హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కాలీఫ్లవర్ 65ని తింటూ ఉంటాం కదండి. సేమ్ అదే టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు మీరు ఫ్రై చేసుకోవడానికి కావలసినంత కాలీఫ్లవర్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లో వేసుకుని 2 to 3 నిమిషాలు ఇలాగే ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఏదైనా స్ట్రైనర్లోకి వేసేసుకుని దీనిపైన వాటర్ వేసుకుని బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరిపిండి, 1 టేబుల్ స్పూన్ మైదాపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది మరీ పలుచగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలపండి. అంతా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఇలా ఉండాలండి. అంటే మనం పకోడీ వేసినప్పుడు ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని కూడా ఇందులో వేసేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు వీటన్నిటికీ కూడా బాగా అప్లై చేయండి. అలాగే ఇందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి. అంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, మీకు ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసేయచ్చు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ పూర్తిగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని ఇందులో వేసుకుని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కనుక పైన మొత్తం ఫ్రై అవుతుంది కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉండిపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఏదైనా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే మిగిలిన కాలీఫ్లవర్ని కూడా ఈ విధంగానే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. చివర్లో కొంచెం డెకరేషన్ కోసం నేను ఒక 3 to 4 పచ్చిమిర్చి తీసుకుని అడుగున పిండి ఉండిపోతుంది కదండి, ఆ పిండిలో కలిపేసుకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. అలాగే కరివేపాకును కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇంతేనండి, మనం ఫంక్షన్స్లో తినే కాలీఫ్లవర్ 65 ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.